హలో అందరికీ. ప్రీవియస్ వీడియోలో మనం ఈ డ్రెస్ మెటీరియల్ టాప్ కటింగ్ అయితే చూపించాను కదా. ఈ టాప్ కటింగ్ని ఇప్పుడు ఈరోజు స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను. దీంట్లోనే మనకు ఫ్యాంట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా మన ఛానల్లో ఉంది. ఒకసారి చెక్ చేయండి. వీడియోని అయితే ఒకసారి లైక్ చేయండి, కొంచెం మందికి పుష్ అవుతుంది. సో ఇప్పుడైతే స్టార్ట్ చేస్తాను. స్టిచ్చింగ్ చేసే ముందు మనం ఈ క్యాన్వాస్ని నిన్న ప్రీవియస్ వీడియోలో కట్ చేసాం కదా, దాన్ని మనం ఐరన్ చేసుకొని దీని మీద స్టిక్ చేసుకోవాలన్నమాట. అతికిచ్చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ దగ్గర ఇలాగే దానిపైన పెట్టేసుకొని అటు ఇటు పిన్స్తో అటాచ్ చేసుకోవాలి. దీన్ని స్టిచ్ చేసుకునేటప్పుడు మనం క్యాన్వాస్ మీద స్టిచ్ అయితే పడకూడదండి. ఇదేనండి అన్నిటికంటే ముఖ్యం. స్టిచ్ అనేది క్యాన్వాస్ మీద పడకూడదు. ఆల్రెడీ క్యాన్వాస్ని స్టిక్ చేసుకున్నాం కదా, అతికించుకున్నాం కదా. ఇప్పుడు దాని మీద మనం స్టిచ్ పడితే మళ్ళీ దాన్ని రివర్స్ తిప్పుకునేటప్పుడు మనకి ఉబ్బెత్తుగా ఉంటుందన్నమాట. మనం కట్ చేసుకున్న డిజైన్ అనేది నీట్గా రావాలంటే క్యాన్వాస్ మీద స్టిచ్ అనేది పడకూడదండి. దాని పక్కన స్టిచ్ వేసుకోండి. దాన్ని కొంచెం అనుకొని స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. స్కాలప్స్ వచ్చిన చోట మాత్రం పాదాన్ని అనేది కొంచెం అప్ అండ్ డౌన్ చేసుకుంటూ పైకి కిందకి పెట్టుకుంటూ మనం స్టిచ్ చేసుకోవాలండి. ఇప్పుడు కట్ చేసుకునేటప్పుడు కూడా మనం పాదం ఖర్చు అంతా ఉంచుకోవాలి. మొత్తం కూడా కట్ చేసుకోకూడదు. ఆ దారం అనేది మనకు కనిపించాలన్నమాట. దారం మీద కట్ అవ్వకూడదు. ఇలా కట్ స్టిచ్ చేసుకొని మొత్తం కూడా ఇలా రివర్స్ తిప్పుకోవాలి. స్కాలప్స్ దగ్గర మాత్రం కొంచెం పిన్ యూజ్ చేసి దాన్ని రివర్స్ తిప్పుకోండి. దీనివల్ల మొత్తం నీట్గా వస్తుంది అనమాట. స్కాలప్ అయితే నీట్గా వచ్చేసింది. ఇప్పుడు దీనిపైన ఒక సన్నగా కుట్టు వేసుకోండి, లేదా పాదం ఖర్చు అయినా వేసుకోవచ్చు. సన్నగా కుట్టు దాని పక్కనే పడితే మాత్రం ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. పాదం ఖర్చు అయినా పర్లేదు, కానీ ఇలా అయితే నీట్గా ఉంటుంది అనమాట. స్కాలప్స్ అనేవి కూడా మొత్తం కూడా చివర కుట్టు వేసుకుంటే స్కాలప్ అనేది నిలబడి ఉంటుంది, నీట్గా కనిపిస్తుంది అనమాట. చూపిస్తున్నట్టు మొత్తం కూడా స్కాలప్స్ని కూడా చివరికల్లా కుట్టు వేసుకొని నీట్గా ఫినిష్ చేసుకోండి. ఇలా మనకి నెక్ అయితే రెడీ అయిపోతుందండి. ఇలా నెక్ అయితే రెడీ అయిపోయింది కదా. ఈ క్లాత్ అనేది కొంచెం జారుతుంది కాబట్టి దీన్ని స్టిచ్ చేయకుండా నేను గమ్తో అతికిచ్చేసాను. నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ని అతికిచ్చేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి మనకి మెడపట్టి లాగా వేస్తాం కదా పట్టి. సో దానికోసం 7 ఇంచెస్కి హైట్ తీసుకొని 3 ఇంచెస్ విడ్త్ తీసుకున్నాను. ఎక్స్ట్రా మన క్యాన్వాస్కి ఎలా అయితే 1 ఇంచ్ 1.5 తీసుకుంటామో అలాగా ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని ఒక కుట్టు అయితే చివర్లో వేసుకున్నాను. బ్యాక్ పార్ట్ని కూడా మనం గమ్తో అతికిచ్చేసుకొని ఇలా సెంటర్కి ఇలా మార్క్ చేసుకొని దీన్ని కూడా దీనిపైన అతికిచ్చేసుకొని రివర్స్ తిప్పుకోకుండా దీనికి కట్స్ పెట్టుకొని అలా ఉంచుకోవాలండి. దీన్ని ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాం కదా, ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టుకొని రివర్స్లో మనకి ఆల్రెడీ స్టిచ్ చేసుకున్నాం కదా బ్యాక్ పార్ట్కి, దాన్ని ఇలా మడత పెట్టుకొని దీనిపైన ఒక షోల్డర్స్ అనేవి జాయిన్ చేసుకోవాలి. దీన్ని జాయిన్ చేసుకునేటప్పుడు రైట్ సైడ్కి ఉండాలి. మనకి రాంగ్ సైడ్ అనేది మనం స్టిచ్ చేసుకోవాలి. కనిపిస్తుంది రాంగ్ సైడ్ ఉండాలి. మనకి స్టిచ్ వేసుకునేటప్పుడు రైట్స్ అనేది లోపల ఉండాలి. ఇలా చూపిస్తున్నాను కదా, రెండో సైడ్ కూడా మన 2 సైడ్లు కూడా ఇలా మడుచుకొని లోపలికి ఎక్స్ట్రా క్లాత్ ఉన్నది పట్టీ ఉంది కదా, ఆ పట్టీ అనేది మలుచుకొని పెట్టుకుంటే మనకి షోల్డర్స్ అనేవి పైకి కనిపించవు అనమాట. నీట్గా ఫినిషింగ్ బాగుంటుంది. బొటిక్లో ఎక్కువ యూజ్ చేస్తారు ఈ టిప్ని. మీరు కూడా ట్రై చేయండి, నీట్గా ఉంటుంది. చూపిస్తున్నట్టు ఎంత నీట్గా వస్తుందో చూపిస్తున్నాను చూడండి. మొత్తం ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. మనకి అసలు ఖర్చులు అనేవి కనిపించవు. బ్యాక్ పార్ట్ కూడా మనం ఈ చివరకల్లా కుట్టు వేసేసుకుంటే నీట్గా ఫినిషింగ్ బాగుంటుంది. తర్వాత హెమ్మింగ్ చేసేసుకోండి. ఇలా ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని కూడా 2 షోల్డర్స్ అనేవి జాయిన్ చేసేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్స్ ఎలా అంటే నార్మల్ 6 ఇంచెస్కి వరకు నార్మల్ హ్యాండ్స్ తీసుకున్నాను. ఇప్పుడు వీటిని అటాచ్ చేసుకోవడం ఎలాగో చూపిస్తాను. ముందు మెయిన్ ఫ్యాబ్రిక్ని లోతు ఎటువైపు ఉందని చెక్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ పెట్టుకొని ఇప్పుడు ఒక స్టిచ్ వేసుకోండి. ఇలా స్టిచ్ వేసుకునేటప్పుడు మనకు లోతు ఎటువైపు ఉంది అనేది చెక్ చేసుకోండి. ఇప్పుడు అటువైపు లేతుందంటే ఇటువైపు లోతు ఉండకూడదు. అలా చూసుకొని మనం ఒక స్టిచ్ వేసుకొని రివర్స్ పెట్టుకొని దానిపైన కూడా మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా చూపిస్తున్నట్టు లోతు ఎటువైపు ఉంటే రివర్స్లో లోతు లేని వైపు ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడైతే హ్యాండ్స్ కూడా మొత్తం కూడా జాయిన్ చేసేస్తున్నాను. జాయిన్ చేసుకున్న తర్వాత మనకి ఖర్చులు ఎలా అయితే ఇచ్చుకున్నామో మనకి మెజర్మెంట్స్ ప్రకారం ఇలా పెట్టుకొని కట్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ వరకు మనం ఇక్కడ కట్స్ దగ్గర ఒక పిన్స్ అటాచ్ చేసుకోవాలి. మళ్ళీ మన చంకదెబ్బురు అంటే ఆర్మ్ హోల్ దగ్గర మనకి ఇలా కట్స్ అనేవి అటాచ్ చేసుకోవాలి. ఈక్వల్గా రావాలండి. ఇలా వస్తుంది, నాకైతే వచ్చింది. ఇలాగైతే కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి వచ్చేసి మనం ఇలా ఎక్స్ట్రా మార్కింగ్ మొత్తం కూడా చేసేసుకున్నాం కదా, చెస్ట్ వెస్ట్ హిప్ 3 సైజులు కూడా మనం మార్క్ చేసుకొని ఆర్మ్ హోల్ దగ్గర హ్యాండ్ లూజ్ దగ్గర 4 మొత్తం కూడా మార్క్ చేసుకొని ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ కట్స్ ఉన్నాయి కదా, కట్స్ దగ్గర నుంచి మనకి 3.5
పైకి వరకు ఒకే కుట్టు మీద పడాలన్నమాట. 3 కుట్లు కూడా 3 కుట్లు వేసుకుంటాం కదా, ఆ 3 కూడా ఒకే కుట్టు మీద పడాలి. ఇలా చూపిస్తున్నట్టు 3 కుట్లు కూడా ఇలా పడాలన్నమాట. చూపిస్తున్నాను చూడండి. ఇలా 3 కుట్లు అనేది ఒకే దాని మీద పడాలి. మనం లూజ్ కుట్లు వేసుకుంటాం కదా 3, అలాగా 3.5 దాకా అలా పడాలన్నమాట పైకి వెళ్ళేటప్పుడు. అలా వచ్చినప్పుడు మనకి కట్స్ అనేవి నీట్గా తిరుగుతాయి. ఇక్కడ నుంచి 1 ఇంచ్కి కానీ 3/4 ఇంచ్కి, పావుతక్కువ 1 ఇంచ్కి ఇలా మార్కింగ్ స్పేస్ ఉంచుకోవాలి కట్స్కి. కట్స్ అయితే ఇలా స్ట్రైట్గా మనం ఇలా మడత పెట్టుకొని మామూలు కట్స్ పెట్టుకుంటాం కదా, కట్స్ అలాగే స్టిచ్ వేసేసుకోవాలి. మన ఛానల్లో ఉన్నాయండి కట్స్ ఎలా స్టిచ్ వేసుకోవాలనేది, అందుకే నేను ఎక్కువ చూపించట్లేదు, స్కిప్ చేసేసాను. సో ఇప్పుడైతే ఇలాగా మనం కట్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి. కట్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ చివర్లు ఉంటాయి కదా మడతలు, ఇవి అనేవి ఎలా స్టిచ్ చేసుకోవాలో ఒకసారి చెప్తున్నాను. మనం ఒక స్టిచ్ మొదలేసిన తర్వాత చివరి వరకు ఒకటే స్టిచ్ మనం పాదం అనేది లేపకుండా ఇక మొత్తం కూడా ఒకే స్టిచ్లో రౌండ్ మొత్తం తిరిగొచ్చి మళ్ళీ అక్కడ అవుతుంది. అలా అయితే ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఇలా స్టిచ్ స్టార్ట్ చేసిన తర్వాత మొత్తం ఇలా చివరికి వచ్చిన తర్వాత కూడా కట్స్ దగ్గరకు వచ్చి ఇక్కడ పైన మన కట్స్ పైన ఉంటుంది కదా చూపిస్తున్నట్టు ఇక్కడ అనేది మొత్తం కూడా రఫ్ లాక్కోవాలి. ఇలా రఫ్ లాక్కొని మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎండ్ అయిపోతుంది అనమాట లూపు. ఇలా మొత్తం కూడా 2 సైడ్స్ కూడా స్టిచ్ చేసేసుకుంటే మనకి డ్రెస్ అయితే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. కట్స్ అయితే ఫినిషింగ్ సూపర్ వస్తుంది. మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇలా చేయడం. కట్స్ వచ్చేసి ఇలా స్టిచ్ చేసుకున్నాను. మీకు అర్థమయ్యేలా చెప్పాను అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ఫైనల్ లుక్ వచ్చేసి పిక్లో చూపించినట్టు వచ్చింది. ఇది కస్టమర్ది కాబట్టి నేను ఎలాంటి పిక్స్ తీసుకోలేదు. సో ఫైనల్గా చూడండి, కింద మనకి 12 ఇంచెస్ దాకా వచ్చింది లెంత్. చాలా ఈక్వల్గా వచ్చింది. చూపిస్తున్నాను చూడండి. కట్స్ అనేవి ఇలా రావాలండి. మనం స్ట్రైట్ లైన్ తీసుకున్నాం కాబట్టి. అంతేనండి. వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి. వీడియోని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.